యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్గా వచ్చిన వార్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డబుల్ కాలర్ ఎగిరేసిన ఎన్టీఆర్కు ఊహించని పరాజయాన్ని ఇచ్చింది ఈ వార్ 2. దీంతో అసలు ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు చేశాడా అని ఫీల్ అయ్యారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ భారీగా నష్టాలు చూసినట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నాగవంశీ వార్ 2 దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. మరి నాగవంశీ ఎంత నష్టపోయాడు అంటే ఇప్పుడు ఆయనే ఓ ఇంటర్వ్యూలో అసలు లెక్క బయటపెట్టాడు. ఈ సినిమా వల్ల తనకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశాడు. వార్ 2 సినిమాతో నేను భారీగా నష్టపోయానని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఆ సినిమా తెలుగు రైట్స్ 68 కోట్లకు తీసుకున్నాను. మూవీ క్లోజింగ్ కలెక్షన్ 40 కోట్ల వరకు వచ్చాయి. దీంతో యష్ రాజ్ ఫిలిమ్స్ తనకు 18 కోట్లు రిటర్న్ చేసింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కాబట్టి వార్ 2 వల్ల తనకేమీ నష్టం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే 2025 సంవత్సరం తనకు అనుకున్నట్లుగా సాగలేదని, అందుకే 2026 కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.